ఆషాఢంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా ఎందుకు కొలుస్తారో తెలుసా? దేవి భాగవతం మార్కండేయ పురాణాల ప్రకారం దీని వెనకాల ఒక కథ ఉంది. ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక విపరీతమైన కరువు సంభవించింది. ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు ఒంటి నిండా కళ్ళతో శతాక్షిదేవిగా అవతరించారు. ఆ కళ్ళతో చల్లగా చూసి కరుణరసాన్ని కురిపించడంతో ఆ నీటి వల్ల నదులు, చెరువులు, బావులు నిండాయి. ఆ నీటి ద్వారా పంటలు పండేలోపు ప్రజల ఆకలి తీర్చడానికి అమ్మవారు తన దేహం నుంచి శాకాలను అంటే కాయగూరలను సృష్టించడం వల్ల ఆమె శాకాంబరిగా పూజలు అందుకుంటోంది. శాకాంబరీదేవి నీలివర్ణంలో సుందరంగా ఉండి తన చేతులతో వరికంకులు, పుష్పాలు, ఫలాలు మొదలైనవి ధరించి మనకు దర్శనమిస్తారు. ఈ అవతారానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆషాఢంలో అమ్మవారిని పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఉపయోగించి శాకాంబరీదేవిగా అలంకరిస్తారు. విజయవాడ సహా పలు ఆలయాల్లో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజు ఆ కూరగాయలతో ప్రసాదం చేసి పంచుతారు.